అందరికీ నమస్కారం. వేటి న్యూస్కి స్వాగతం. నేను విజయేంద్రమణ్యం. ఈ వారం రాశి ఫలితాలు చూద్దాము. చెప్తున్న ఈ రాశి ఫలితాలు కేవలం సూచనప్రాయంగా మాత్రమే తీసుకోవాలి. ఈ రాశి ఫలితాలు ఇప్పటి నుంచి వారం రోజుల్లోపు మీ జీవితంలోకి అనుభవంలోకి రావచ్చు. మేషరాశి, ఈ వారం మీకు కొత్త అవకాశాలు తీసుకురావచ్చు. మీరు మీ పనిలో ప్రశంసలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఆర్థిక లాభం పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. కుటుంబ జీవితం కూడా సంతోషకరంగా ఉంటుంది. ఇక వారం చివరి భాగంలో మీకు అదృష్టము మరియు శ్రేయోభిలాషుల మద్దతు కారణంగా మీరు మీ తెలివితేటలతో పనులను పూర్తి చేయగలుగుతారు. ఈ కాలంలో ఆర్థిక అంశాన్ని బలోపేతం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇక ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు వస్తాయి. ఇక వ్యక్తిగత సంబంధాల పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సామరస్యం ఉంటుంది. ప్రేమ బంధం మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. మీ పిల్లల పురోగతితో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ వారం మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇక వృషభ రాశి చూద్దాం. ఈ వారం మీరు ఓపికగా మరియు విచక్షణతో పనిచేయాల్సి ఉంటుంది. మీ కెరియర్లో కొత్త సవాళ్లు తలెత్తవచ్చు, కానీ మీ కృషి మీకు విజయాన్ని తీసుకొస్తుంది. డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వారంలోని రెండవ అర్ధభాగం మీకు కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని పెద్ద ఖర్చులు అకస్మాత్తుగా మీపై పడవచ్చు. ఆర్థిక ఇబ్బందులు నివారించడానికి ఈ వారం ప్రారంభం నుంచి కూడా మీరు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో డబ్బు విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యము మరియు వ్యక్తిగత సంబంధాల పరంగా కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మరియు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి. లేకుంటే వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మీ భాగస్వామి భావాలను గౌరవించండి. మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి. మిథున రాశి, ఈ వారం మిథున రాశి వారికి కొత్త అవకాశాలు తీసుకొస్తుంది. ఉద్యోగంలో ప్రమోషను లేదా బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారంలో ఉన్నవారికి ఆకస్మిక లాభాలు రావచ్చు. కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో కూడా సానుకూలత పెరుగుతుంది. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని లేదా మరొక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు మీరు మీ స్నేహితుల సలహాలు, శ్రేయోభిలాష సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు. వ్యక్తిగత సంబంధాల పరంగా చూస్తే కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు ఒక మతపరమైన ప్రదేశానికి యాత్రకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. కర్కాటక రాశి, ఈ వారం కర్కాటక రాశి వారు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కష్టపడి పనిచేస్తే ఫలితాలు మీకు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. మీ బాస్ నుంచి మీరు ప్రశంసలు అందుకుంటారు. ఇక వ్యక్తిగత సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. వారం మొదటి అర్ధ భాగంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు కొన్ని పండుగలు లేదా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారానికి సంబంధించి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక మార్కెట్లో చిక్కుకున్న మీ డబ్బు కూడా మీకు అందుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇక వైవాహిక జీవితం కూడా సంతోషకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్పబడింది. మానసిక ఒత్తిడిని నివారించండి. సింహరాశి, ఈ వారం మీకు శుభ సంకేతాలను తెస్తుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారం కూడా బలపడుతుంది. మీరు మీ కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన పని బాధ్యతలు పొందుతారు. ఇక వారం చివరి భాగంలో మీ పనిలో కొన్ని ముఖ్యమైన మార్పులు మీరు చూస్తారని చెప్పవచ్చు. ఈ కాలంలో ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. సామరస్యపూర్వకంగా సంబంధాలు కనుక కొనసాగించాలంటే ఇతరులతో మీరు నిజాయితీగా ఉండాలి. మీ ప్రేమ సంబంధానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. మంచి వ్యక్తిగత సంబంధాలు కొనసాగించడానికి ఇతరులతో సంభాషించేటప్పుడు చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడండి. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది. కన్యా రాశి, మీ ఆదాయానికి కొత్త వనరులు మరియు మీ సంపద పెరుగుతుంది. కానీ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఫలితంగా మీరు విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోండి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి. వారం చివరి భాగంలో మీ పని నెమ్మదిగా సాగుతుంది. మీరు మీ సౌకర్యము మరియు సౌలభ్యానికి సంబంధించిన విషయాలపై ఎక్కువ ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. ప్రేమ సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీ భాగస్వామి నుంచి మీరు బహుమతి పొందుతారు. బంధువులతో కమ్యూనికేషన్ పెంచుకోవడము మరియు కలిసి ఉండటం వల్ల మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ అత్తమామల మద్దతు కూడా మీకు లభిస్తుంది. తులారాశి, ఈ వారం మీకు ఆర్థికంగా సానుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. ఈ సమయంలో వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వారం చివరి భాగంలో మార్కెట్లో వచ్చే వృద్ధి మీ వ్యాపార పురోగతిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. మీ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించి సానుకూలంగా ఉంచుకోవడానికి మీరు కొన్ని విషయాలపై రాజీ పడాల్సి ఉంటుంది. ఇక వారం మధ్యలో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల మీరు ఆందోళన చెందుతారు.
మీరు గనక మీ ప్రేమ బంధంలో ఉంటే గనక ఆ దిశలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ కెరియర్లో కొత్త అవకాశాలు లభించవచ్చు. మీరు ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు ఏదైనా భూమి లేదా భవనాన్ని కొనాలని లేదా అమ్మాలని చూస్తుంటే గనక మీ శ్రేయోభిలాష సలహా తీసుకోండి. మరియు ఏదైనా డాక్యుమెంట్ కూడా చదవకుండా మరియు అర్థం చేసుకోకుండా సంతకం చేయవద్దు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేయండి. మీరు సామాజిక ప్రతిష్ట కోసం ప్రయత్నిస్తుంటే మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందడానికి చాలా కృషి చేయాల్సి రావచ్చు. ప్రేమ సంబంధాల్లో జాగ్రత్తగా ముందుకు సాగండి. లేకుంటే మీరు అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మీకు అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మీరు మీ కెరియర్లో రాణిస్తారని చెప్పవచ్చు. ఇక వ్యాపారంలో పురోగతి కూడా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందము మరియు శాంతి లభిస్తుంది. వారం చివరి భాగంలో మీరు మీ ఇంటి అలంకరణ మరియు సౌకర్యానికి సంబంధించి వస్తువులు కొనడానికి సిద్ధపడతారు. దానికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇక వ్యక్తిగత సంబంధాల పరంగా కూడా ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు మీకు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి సామరస్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో పరస్పర నమ్మకం పెరుగుతుంది. మీ పిల్లల నుంచి మీకు శుభవార్త అందుతుంది. మీరు ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి. ఇక మకర రాశి. ఈ వారం మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఫలితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వ్యాపారానికి సంబంధించి ఏదైనా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు మీ శ్రేయోభిలాష సలహా తీసుకోండి. ఇక వ్యక్తిగత సంబంధాల పరంగా చూస్తే కనుక మీకు కొంచెం అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఈ వారం కొన్ని విషయాలకు సంబంధించి బంధువులతో వివాదాలు తలెత్తవచ్చు. ఇక ప్రేమ సంబంధంలో అపార్థాలు నివారించడానికి సానుకూల కమ్యూనికేషన్ కొనసాగించడం మంచిది. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మీ భాగస్వామి భావాలను గౌరవించండి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి మరియు ఒత్తిడిని నివారించండి. ఇక కుంభరాశి. ఈ వారం మీకు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కార్యాలయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ సహోద్యోగులతో సామరస్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఈ సమయం వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు సాధారణంగా ఉంటుంది. మీరు ఏదైనా శారీరక సమస్యతో కనుక బాధపడుతుంటే మీ ఆరోగ్యం ఈ వారం మెరుగుపడుతుంది. కుటుంబ ఆనందం పరంగా కూడా ఈ వారం మీకు మంచిదని చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో మతపరమైన మరియు శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మీకు మరియు మీ ప్రేమ భాగస్వామికి కూడా అనుకూలత లభిస్తుంది. వైవాహిక జీవితం కూడా సంతోషకరంగా ఉంటుంది. ఇక చివరిగా మనం మీన రాశిని చూద్దాం. ఈ వారం మీన రాశి వారికి సాధారణంగా గడిచిపోతుంది. మీకు కొన్ని కొత్త అవకాశాలు లభిస్తాయి. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇక ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీ పని వాతావరణం కొంచెం ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు. మీనరాశి వారు ఈ వారం తమ పెద్దలతో సమన్వయాన్ని పాటించాలి మరియు కింది అధికారులతో కూడా బాగా ప్రవర్తించాలి. మీరు భూమి, భవనం లేదా వాహనం మొదలైన వాటిని కొనాలంటుంటే ఈ విషయంలో మీ శ్రేయోభిలాష సలహా తీసుకోవడం ఉత్తమం. మంచి సంబంధాలు కొనసాగించడానికి మీ పెద్దల సలహాలను విస్మరించకండి మరియు మీ చిన్నవారి భావాలను గౌరవించండి. ఈ వారం మీరు మీ ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. మీ పిల్లల పురోగతికి సంబంధించి మీరు కొంత ఆందోళన చెందే అవకాశం కనిపిస్తుంది. ఈ వారం ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది.